అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ యుద్ధంలో IMF వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి $1 బిలియన్ శాంక్షన్ చేసిర్రు. ఆల్రెడీ మన ఇండియా చెప్పింది యుద్ధం జరుగుతుంది, మీరు పైసలు శాంక్షన్ చెయ్యకండి, ఈ పైసలు అనేది పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజంలో యూజ్ చేస్తారు అని చెప్పినా కానీ ఏదైతే ఈ IMF ఉందో వీళ్ళు పాకిస్తాన్కి $1 బిలియన్ శాంక్షన్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు అది కూడా చెప్తా నేను. ఎందుకంటే దీని వెనుకాల, IMF వెనుకాల అమెరికా ఉంది. సో అమెరికానే డబ్బులు శాంక్షన్ చేపించింది. అవే డబ్బులతోని ఇప్పుడు పాకిస్తాన్ వాడు అమెరికా నుంచి మిజైల్ కొంటాడు. అవే మిజైల్ మన మీద ఉపయోగిస్తుంది ఈ పాకిస్తాన్. అంటే అమెరికా ఎట్లా అంటే మనతో కూడా మంచిగా ఉంటుంది, అటు కూడా మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళంతా బిజినెస్ మైండ్ అన్నమాట. సో అమెరికాని ఎప్పుడు నమ్మలేము. ఇంకొకటి ఏంటంటే మనకు నిజమైన స్నేహితుడు ఎవడంటే రష్యా. ఇప్పుడు రష్యా S-2400 మిజైలే మనకు, ఎయిర్ డిఫెన్సే మనకు కాపాడుతుంది. ఎన్నో 600 మిజైల్ని S-400 ఆపేసింది అన్నమాట. సో అది రష్యా మనకు. సో ఎప్పటివి ఇలాంటి దోస్తుని, అంటే అమెరికా సొంటి దోస్తుని నమ్మొద్దు. మీరు అందరు ఇక్కడ చూసుకోవచ్చు. IMF అప్రూవ్డ్ రిలీజ్ $1.1 బిలియన్ టు పాకిస్తాన్ అండర్ స్టాండ్ బై అగ్రిమెంట్. చూసారు కదా.